విధ్వంసం ఈ పేరుకు తాను కేర్ ఆఫ్ అడ్రస్ అని మరోమారు నిరూపించాడు టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. గురువు యువరాజ్ సింగ్ మాదిరే తాను బిగ్ నాక్స్ ఆడే ప్లేయర్ అని ఇంకోసారి ప్రూవ్ చేశాడు. యువీలాగే ఇంగ్లాండ్ లాంటి బిగ్ టీమ్స్ మీద కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడగలని చూపించాడు. ఆ టీంతో వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన బిగ్ ఫైట్లో అభిషేక్ శివతాండవం చేశాడు. 7 బౌండరీలు, 13 సిక్సర్లతో ప్రత్యర్థి మీద ఉరుములా పడ్డాడు. అపోజిషన్ బౌలర్లు ఊచకోత కోశాడు. 54 బంతుల్లో 135 పరుగులు నమ్మశక్యం కాని బ్యాటింగ్తో అందరినీ షాక్కు గురిచేశాడు. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అభిషేక్ బ్యాటింగ్ అదరహో అంటూ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, అనలిస్టులు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి బ్యాటింగ్ నభూతోన భవిష్యత్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ ఓపెనర్ ఆట తీరుపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. అభిషేక్ ఓ మెంటలోడు అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు నితీష్. అతడి బ్యాటింగ్ సూపర్ అంటూ మెచ్చుకున్నాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అభిషేక్ శర్మను మెన్షన్ చేశాడు. సలార్ మూవీ క్లైమాక్స్లో రెబల్ స్టార్ ప్రభాస్ కత్తితో ఉన్న ఫోటోతో పాటు కింద అభిషేక్ ఫోటోను యాడ్ చేశాడు నితీష్. దీనికి మెంటల్ నా కొడుకు అనే క్యాప్షన్ ఇచ్చాడు. అభిషేక్ సెల్యూట్ అంటూ ఇన్స్టా స్టోరీలో ఇమోజీ షేర్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్స్ నిజంగానే అభిషేక్ మెంటలోడ్ అని కామెంట్ చేస్తున్నాడు. ఆ ఊచకోత, ఆ బాదుడు, ఆ ఊర మాస్ ఇన్నింగ్స్ ఏంట్రా బాబు అంటూ షాక్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ మ్యాచ్లో అది ఇంగ్లాండ్ లాంటి టీం జఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ లాంటి బౌలింగ్ లైనప్ పై ఇంతటి బీభత్సం అంటే మాటలనే ఆశ్చర్యానికి గురవుతున్నాడు. ఇది కాటేరమ్మ కొడుకుకు మాత్రమే సాధ్యమంటూ అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.